విదేశాలకు వెళ్ళాలి, మంచి చదువులు చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులను గౌరవంగా నిలబెట్టాలని ఎన్నో కలలు కంటూ అమెరికాకు అడుగులు వేస్తుంటారు. వారు అనుకున్న గమ్యాన్ని చేరాలంటే అమెరికానే మంచిదని విద్యార్థులు ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు అలా లేవు. అమెరికా వెళ్ళలేని పరిస్థితులు వచ్చాయి. అందుకే విద్యార్థులు మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ సమయంలో వెళ్ళడం కరెక్ట్ కాదని అనుకొని అవకాశాలు అందుకోగలమా లేదా ఇలా అనేక సందేహాలు నెలకొన్నారు. కానీ నిపుణులు చెప్పే మాట ఒక్కటే, ఇప్పుడే వెళ్ళండి, ఇదే మంచి టైం అని అంటున్నారు. ఎందుకలా అంటున్నారు? ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్ కాదు కదా. ట్రంప్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకున్నాక ఇతర దేశాల నుంచి ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుందో అని అందరూ అంచనా వేశారు. వీసా నిబంధనలు, పార్ట్ టైం వర్క్స్ పనితీరు ఏమవుతుందో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఊహించినట్టుగానే నిబంధనల అమలు తీరుల్లో మార్పులు వచ్చాయి. అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదంతా కేవలం సరైన వీసా అనుమతులు, పత్రాలు లేని వారి విషయంలో మాత్రమే. అన్ని నిబంధనలు సక్రమంగా పాటించేవారు చక్కగా వెళ్లి చదువుకోవచ్చు. గత 5 ఏళ్లుగా భారత్ నుంచి విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్యలో 50% పైగా పెరుగుదల నమోదవుతూ వచ్చింది. 2024లో దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు వెళ్లినట్లు ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. వీరిలో అమెరికా వెళ్లేవారు అధిక శాతం మంది ఉండగా ఆ తర్వాత కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఇలాంటి టైంలో వెళ్తేనే ప్రయోజన లెక్కలు అని అంటున్నారు కూడా. ఆలోచన సరళి మరింత విస్తృతం అవుతుందట. జీవితాంతం ఉపయోగపడే నెట్వర్క్ ఏర్పడుతుంది. ఇతరులతో పోలిస్తే పోటీలో ముందంజలో ఉండొచ్చు. భాషా ప్రావీణ్యం పెరుగుతుంది. అలవాటైన ప్రదేశాల నుంచి బయటకు వచ్చి బతకడం తెలుస్తుంది. వీటితో పాటు సంపాదన కూడా అధికంగానే ఉంటుంది. కాస్త ఆలోచించాల్సిన విషయాలేంటంటే, అక్కడ ఖర్చు ఎక్కువగా ఉంటుంది, కాస్త ఇబ్బంది. అంతేకాకుండా భాష రాదు కాబట్టి అదొక ఇబ్బంది. ఎన్ని ఇబ్బందులున్నా సర్దుకుపోయే వారికి అన్ని సమస్యలు ఒక్కసారి అక్కడ అలవాటైతే అంతా రొటీన్ అయిపోతుంది. ఇన్నాళ్ళు మన దేశం నుంచి విదేశాలకు చదువు కోసం వెళ్లే విద్యార్థుల్లో చాలా మంది అక్కడ స్థానికంగా చిన్న చిన్న పనులు, పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకుంటూ ఉండేవారు. రీటైల్, ఆతిథ్య రంగం, ట్యూటరింగ్, కస్టమర్ సర్వీస్, డెలివరీ సర్వీస్, ఆన్ క్యాంపస్ లో ఉద్యోగాలు చేస్తూ తమ ఖర్చులకు, ట్యూషన్ ఫీజులకు సంపాదించుకునేవారు. వారి నైపుణ్యాలు ఉంటున్న దేశం, పనిచేస్తున్న ప్రదేశాన్ని బట్టి చెల్లించే డబ్బు ఆధారపడి ఉండేది. కానీ గత కొన్ని రోజులుగా పరిస్థితులను పరిశీలిస్తే స్టూడెంట్ వీసా మీద వెళ్లిన విద్యార్థులు ఉద్యోగాలు చేసే పరిస్థితులు అంతగా లేవని చెప్పాలి. అనేక అనుమతులు, కఠిన నిబంధనల మధ్య ఇలా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ పాలసీ కఠినంగా ఉంటూ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పటి వరకు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి పార్ట్ టైం ఉద్యోగాల మీద ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. అయినప్పటికీ ఇది వారు వెళ్లి చదువుకునేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు. ఆందోళన అవసరమే లేదంటున్నారు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినంత వరకు ఇప్పటికే ఉన్న నిబంధనలు ఏవి మారలేదు. కానీ అవి కఠినంగా అమలు కాబోతున్నాయి. అందుకే చదువుకుంటూ సంపాదన వైపు కాకుండా ఉన్న టైం అంతా చదువు మీదనే ధ్యాస పెట్టాలి. అలా టైం మొత్తం అనుకున్న టార్గెట్ మీదనే ఉంటుంది కాబట్టి టార్గెట్ త్వరగా రీచ్ అవుతారు. F1, H1, OPT ఏ నిబంధనలు మారలేదు. వెనక్కి తిరిగి పంపుతున్నది అక్రమ వలసదారులను మాత్రమే. దానికి సాధారణ విద్యార్థులతో సంబంధం లేదు. ఆ వార్తలు చూసి కంగారు పడాల్సిన పని లేదు. నిజానికి మొదటి నుంచి అమెరికాలో ఆన్ క్యాంపస్ లో విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేయడంపై నిషేధం ఉంది. ఆన్ క్యాంపస్ కూడా అనుమతించిన గంటల మేరకే పనిచేయాలి. కానీ దీన్ని అధిక శాతం మంది పాటించడం లేదు. ఎక్కువ సంపాదన కోసం కోర్సు చేస్తూనే కష్టపడేవారు. ఇకపై ఇలాంటి వారి మీద గట్టి నిఘా ఉండబోతుంది. ఇకపై ఈ నిబంధనలు పాటించే తీరాలి. చదువుతూ ఉద్యోగం అన్న ఆలోచనకు కాస్త ముగింపు పలికి చదువుకునే సమయంలో పూర్తిగా అకాడమిక్స్ మీదే శ్రద్ధ పెడితే ఒక్కసారి ఉద్యోగం వచ్చాక కావాల్సినంత సంపాదించుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థి రుణాలను ఆశ్రయించవచ్చు. అలా కాకుండా ఒక పక్క ఫీజు కోసం పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ మరో పక్క చదువుకోవాలంటే మాత్రం అంత సులభం కాకపోవచ్చు. ఆర్థిక భరోసా కోసం స్కాలర్షిప్, ఇంటర్న్షిప్స్, అసిస్టెంట్షిప్స్ కోసం ప్రయత్నించవచ్చు.
అమెరికాలో 4,000కు పైగా యూనివర్సిటీలు వందల కోర్సులను అందిస్తున్నాయి. ఏవో కొన్నింటిలోనే సీట్ల కోసం ప్రయత్నించడం, పేరొందిన నగరాల్లో ఉండాలని కోరుకోవడం ద్వారా ఆర్థికంగా భారం ఎక్కువ అవుతుంది. దీనికోసం పార్ట్ టైం ఉద్యోగాలను ప్రయత్నిస్తే మొత్తానికే మోసం. దాని బదులు చిన్న చిన్న పట్టణాల్లో ఉండే ఇతర వర్సిటీలను విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఏడాదికి $10,000 ట్యూషన్ ఫీజుతో చదువు చెప్పేవి ఉన్నాయి. ఇటువంటి వాటిలో ప్రయత్నించవచ్చు. ఇదే సమయంలో మరీ చిన్న చితక కాలేజీలు కాకుండా కాస్త పేరున్న వాటిని ఎంచుకోవాలి. సిబిటి కాలేజీలను పరిగణలోకి తీసుకోవద్దు. పరిశోధన చేసి మంచి వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవానికి మిగతా దేశాల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేయడాన్ని స్థానిక ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. అమెరికాలోగా ఇలాంటి సమస్యలు లేదు. కానీ అక్కడ కూడా విద్యార్థులు వారికి అనుమతించిన గంటల కంటే అధికంగా జాబ్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి మీద అక్కడ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. పూర్తిగా లీగల్ గా నడుచుకోవడం ద్వారా పాక్షికమైన సంపాదన కాకుండా సుస్థిరమైన కెరీర్ సొంతం చేసుకోవచ్చు. అమెరికాలో ప్రభుత్వం మారాక మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. దీని ద్వారా కొత్త ఉద్యోగాలు ఎన్నో రాబోతున్నాయి. అదే సమయంలో అక్రమ వలసదారుల సమస్యల్లోనూ తగ్గిస్తుంది. దీని ద్వారా సక్రమంగా ఆ దేశంలో చదువుకొని ఉద్యోగాలు చేయాలి అనుకునే యువత ఆ అవకాశాలన్నీ అందుకునే వీలుంటుంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీజీలో చేరేవారు సరిగ్గా ఈ విధానాలన్నీ అమలై కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే నాటికి జాబ్ మార్కెట్లోకి వచ్చేస్తారు. అందువల్ల విద్యార్థులకు ఇది ఒక రకంగా ఇదే మంచి అవకాశం. చేయాల్సిందల్లా చదువుకుంటూ ఉద్యోగాలు అన్న ఆలోచన మర్చిపోయి పూర్తిగా చదువు మీద కెరియర్ పై దృష్టి పెట్టడమే. ఇలా చేస్తే విద్యార్థులు కన్న కలలు నిజమవుతాయని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.